మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? బిలియనర్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి యాచెస్ ని ఎందుకు కొంటారని? ఫ్యూయల్ మెయింటెనెన్స్, క్రూ కి కలిపి క్రోర్స్ ఖర్చు చేస్తారు, కానీ ట్యాక్స్ ఆల్మోస్ట్ జీరో ఎలా పే చేస్తారు? ఆన్సర్ సింపుల్. యాచెస్ వాళ్ళకి టాయ్ కాదు, టూల్. ట్రిక్ నెంబర్ 1, ఒక సూపర్ యాచ్ అవర్ కి 500 లీటర్ల ఫ్యూయల్ తాగేస్తుంది. మనకి అది లగ్జరీ ఎక్స్పెన్స్, వాళ్ళకది బిజినెస్ ఎక్స్పెన్స్. ఫ్యూయల్, క్రూ శాలరీ, మెయింటెనెన్స్ అన్ని కలిపి పర్సనల్ గా కాకుండా కంపెనీకి రిజిస్ట్రేషన్ లా చూపిస్తారు. అన్ని ట్యాక్స్ రైట్ ఆఫ్. ట్రిక్ నెంబర్ 2, జెఫ్ బెజోస్ తన 4500 కోట్ల కోరు యాచ్ ని కేమాన్ ఐలాండ్స్ లో రిజిస్టర్ చేశాడు. రిజల్ట్ ఏంటి? ఫ్యూయల్ ట్యాక్స్ లేదు, క్రూ ట్యాక్స్ లేదు, మంత్లీ 1 crore మెయింటెనెన్స్ మీద కూడా గవర్నమెంట్ కి ఒక్క పైసా కూడా వెళ్ళదు. ట్రిక్ నెంబర్ 3, బెర్నార్డ్ ఆర్నాల్డ్ తన యాచ్ ని మాల్టాలో ఒక కంపెనీ పేరు మీద పెట్టేశాడు. మాల్టా లా ప్రకారం యాచ్ ని కమర్షియల్ చార్టర్ అని డిక్లేర్ చేస్తే వ్యాట్ ట్యాక్స్ జీరో. లగ్జరీ సడన్లీ బిజినెస్ అయిపోతుంది. ట్రిక్ నెంబర్ 4, యాచ్ లో పార్టీయా? అస్సలు కాదు, బోర్డ్ మీటింగ్. హెలికాప్టర్ ట్రావెల్, చాంపెయిన్, రిపేర్స్ అన్ని కంపెనీ ఎక్స్పెన్సెస్. లగ్జరీ లైఫ్ కంటిన్యూ అవుతుంది, ట్యాక్స్ కూడా మాయమవుతుంది. ఇది షో ఆఫ్ కాదు, ఇది ఫైనాన్షియల్ వార్ఫేర్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్కమ్ ని సేవ్ చేస్తారు, అదే బిలియనియర్స్ సిస్టమ్ లోని లూప్ హోల్స్ ని సేవ్ చేస్తారు. రిచ్ పీపుల్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ని కొంటారని కాదు, ఎక్స్పెన్సివ్ థింగ్స్ ని సిస్టమ్ లో హైడ్ చేయడం నేర్చుకుంటారు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్న రిచ్ ఫ్రెండ్ కి ఈ రీల్ ని షేర్ చేయండి.